హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు షాపింగ్ అని తీసుకొచ్చారు. బట్టల షాపింగ్ తిరగలేక దగ్గర కూర్చున్నాను ఫ్రెండ్స్. పొద్దున్నుంచి ఎండలో తిరిగి తిరిగి నీరసం వచ్చేసింది. పిల్లలు అక్కడ చూస్తున్నారు, నేను ఇక్కడ కూర్చుండిపోయాను. వాళ్ళ ఎండలోకి వెళ్ళే వరకు నీరసం వచ్చేసింది బయటికి. నువ్వేం కొనుక్కోవా? ఎందుకు? ఆ పెద్ద కొడుకు కొనుక్కుంటున్నాడు, ఈయనేం కొనుక్కోడంట. చూస్తున్నాడు. కొనుక్కోవచ్చుగా, ఎందుకని డబ్బులు మిగిలిస్తున్నావా నాకు? ఎందుకు? నువ్వు వేసుకొని చూడు మరి. మక్కోల అబ్బాయి ఆయన కొనుక్కుంటున్నాడు బట్టలు. అలాగే వాళ్ళ డాడీకి కూడా బట్టలు కొనిస్తున్నాడు కొడుకు. చూస్తున్నాడు వాళ్ళ డాడీకి ఏ షర్ట్లు నచ్చుతాయా అని దేవులాడుతున్నాడు కొడుకు. నేను కొనుక్కుంటే ఎలాగా, మా డాడీ కూడా కొనుక్కోవాలి కదా అని వాళ్ళ డాడీకి కూడా కొనిస్తున్నాడు. సైజ్ తెలీదంట. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి సైజ్ అడుగుతున్నాడు. వాళ్ళ డాడీ షర్ట్ సైజు, ప్యాంట్ సైజు. తండ్రికి బట్టలు కొని ఇచ్చే స్థాయికి ఎదిగిన కొడుకు. కొడుకు ప్రయోజకుడు అయినప్పుడే కదా తల్లిదండ్రులకు ఆనందం. నీ ఏవి బాగుంది. 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 అది బాగాలేదు. మీ డాడీకి కూడా సేమ్ తీసుకున్నావురా? సేమ్ సేమ్ వేసుకుంటారా? అదేమైనా తీసేసావు? బాగుంది. ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.